సౌకర్యాలు దక్కిండాయి. అనేక మంది పథకాలతో వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ఎక్కడ చూస్తాను మహిళలకు కొన్నేళ్లకు ముందు, ఒక 10-15 ఏళ్లకు ముందు లేకుండా ఉండే అనేకమైన పథకాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నిటినీ గవర్నమెంట్ చేస్తూ ఉందంటే ఇది ముందు నుంచినే మద్రాసు కేంద్రముగా అనేకమైన ఉద్యమాలు ప్రారంభమై, ఉదాహరణకి అమ్మఒడికి తెలుసు, దుర్గాబాయి దేశ్ముఖ్ అయిపోయిందా, వాళ్ళు ఆంధ్ర మహిళా సభని స్టార్ట్ చేస్తారు. దానికి ముందే మద్రాసులో వేరే అనేకమైన సంఘ సంస్కృతులు, మీనాంబాడని, అక్కడి నుంచి అనేక మంది సంఘ సంస్కృతులు విజృంభించి ఈ ఉద్యమాలు తీసుకురాబట్టే మహిళలకి ఈ సకల సదుపాయాలు ఇప్పుడు అందుతూ ఉంది. ఇంకా కావాల్సింది ఎంతో ఉంది. ఆ మహిళలు వాళ్ళకి ఫస్ట్ అవగాహన కావాలా, వాళ్ళకి అనేకమైన ఇంకా చట్టపరమైన అధికారం కావాలా, ఆ తర్వాత వాళ్ళని తోడ్పాటు, వాళ్ళకి తగిన తోడ్పాటు ఇచ్చేంతకి ఈ సమాజంలో విద్యావంతులు డెవలప్ కావాలి. ఇంతవరకు చాలా వరకు అభివృద్ధి చెందినారు, ఇంకా అభివృద్ధి చెందాల్సినది ఎంతో ఉంది. కారణం ఏమంటే ఇప్పుడు ఉండే గవర్నమెంట్లో కూడాను అనేకమైన సదుపాయాలు చేయించినాగానే మహిళలు ఇప్పుడు 15 ఏళ్ళకి ముందర ఏమంటే ఏమీ తెలియకుండా ఉండేవాళ్ళు. ఉదాహరణకు చెప్పాలంటే ఒక ఊర్లో ఒక విధవ ఉందంటే ఆ అమ్మకు బతికేదానికి అవకాశం ఏమీ ఉండలేదు. నేను నా కండ్లారా చూసిండేది. ప్రతి ఒక్కరు ఇప్పుడు గవర్నమెంట్ చేస్తూ ఉండే సౌకర్యాల్లో అందరూ ధారాళముగా, నిర్భయముగా, నిస్సంకోచముగా స్త్రీలు కూడా బతికే అన్ని సౌకర్యాలు ఇప్పుడు గవర్నమెంట్ చేయించింది. చాలా అంటే ఇది చాలదు, ఇంకా చేయాల్సిండేది ఎంతో ఉంది. కేవలము ఈ 2 సంస్థలు భాషకు మాత్రమే కాకుండా సమాజ శ్రేయస్సుకు కూడాను ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి తోడ్పాటు చేయాలా జనాలకి అని కోరుకుంటాను. పార్లమెంట్ సభ్యులు ఎక్కడికి వెళ్ళే తొందరలో ఉంటారు కాబట్టి వాళ్ళని దయపెట్టి వాళ్ళ మీద మాట్లాడని నేను కోరుకుంటాను. మనుషులకి ముఖ్య అతిథి పార్లమెంట్ సభ్యులు గోపీనాథ్ గారికి, ఇంత దూరం బరంపురం నుంచి ఇక్కడ తెలుగు విచ్చేసిన తెలుగు మహిళ ఈ అమ్మగా తున్నపాటి రాజేశ్వరి అమ్మగారికి, ఇక్కడ చేరుండే నా స్నేహితులకి, సభ వేదిక పైన ఉండేవాళ్ళకి, వేదిక ముందు ఉండేవాళ్ళకి అందరికీ నా అభివందనలు తెలుపుకుంటా ఉన్నాను. ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని చెప్పి ఇక్కడికి వస్తే మహిళలు లేదు, కొందరు మాత్రం ఉన్నారు. ఇది ముందు రాబోయే దినాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆంధ్ర సాంస్కృతిక సమితి జరిపినా సరే, లేకపోతే రాష్ట్రీయతర తెలుగు సమాఖ్య జరిపినా సరే, అది కేవలం భాషకు మాత్రమే పరిమితం కాకుండా స్త్రీల అభ్యుదయాన్ని గురించి మాట్లాడినట్ల, స్త్రీలకి మనం హితవు చెప్పినట్ల ఈ తరగా ముందు ఏర్పాటు చేసుకోవాలని నేను రాష్ట్రీయతర తెలుగు సమాఖ్య వాళ్ళకి ఎన్నో, ఆంధ్ర సాంస్కృతిక సమితి వాళ్ళకి నేను వినిపించుకుంటా ఉన్నాను. కారణం ఏమంటే అనేక సంవత్సరాల పోరాట ఫలితమే ఇప్పుడు దేశంలో అనేకమైన పథకాల ద్వారా మహిళలు ముందంజ వేసినారు. ఈ మహిళలకి ఇన్ని సౌకర్యాలు లభింది అంటే ఈ పొద్దుతో ప్రారంభమైండే ఈ ఉద్యమం కాదు. మద్రాసు కేంద్రముగా దక్షిణాది పూర్తి అనేక మంది మహిళలు విజృంభించంగా, అనేక మంది రాజకీయ నాయకులు, అనేక మంది సంఘ సంస్థ